కీర్తనలు 148వ అధ్యాయమును మనము చదువుకుందాం. కీర్తనలు 48వ అధ్యాయం. మొదటి నుండి 5 వచనముల వరకు మార్చి చదువుకుందాం. కీర్తనలు 148 మొదటి నుండి 5 వచనముల వరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, ఆకాశములారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి. సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించును గాక. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నీకు వందనము చెల్లిస్తుంటున్నాం. ప్రేమించి జ్ఞాపకం చేసుకొని వేదిక రక్షించుకొని ప్రభువా నీ బిడ్డలుగా మమ్మల్ని ఏర్పరచుకున్నారు తండ్రి. నేను స్తుతించుట కొరకై, నిన్ను ఆరాధించుట కొరకై మీరు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి గత వారమంతా కూడా మా పనులు, ప్రయాసాలు, అనారోగ్య విషయంలో, వాతావరణం అన్నిట్లో నుండి సురక్షితంగా కాపాడి నీ సన్నిధానముకు మమ్మల్ని చేర్చినందుకై నీకు వందనం చెల్లిస్తుంటున్నాను. చదవబడిన వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడుతురండి. అయ్యగా నన్ను సెలవు చట్టం మరుగు చేయండి. వచ్చిన ప్రతి బిడ్డని బట్టి నేను స్తుతిస్తూ మహిమపరుస్తూ కొనియాడుచు వందనం చెల్లిస్తూ ఘనమైన ఉన్నతమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్టయితే ఇది ఎంతో మరి దేవుని స్తుతించడము, దేవుణ్ణి ఆరాధించడము, ఆయన దగ్గరికి రావటం కూడా అది ఎలాగంటే మన జీవితాల్లో ఎంతో సంతోషము, ఆనందము, మరి నెమ్మది కలిగినటువంటి స్థితి ఉంటేనే మరి దేవుని దగ్గరికి రాగలుగుతాం. ప్రభుదినాన దేవుని దగ్గరికి మనము ఎందుకు వస్తామంటే దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి కార్యాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని ప్రభువును స్తుతించుట కొరకై ప్రభుదినాన మనం వస్తాం. ఇంకా మరి మనం వ్యక్తిగతంగా లేకపోతే దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడపడము ఎందు నిమిత్తం అంటే మనకున్నటువంటి అవసరతలు, అనారోగ్య పరిస్థితులు, బలహీనతలు, వీటన్నిటిని బట్టి మనము దేవుని దగ్గరికి చేరి మనము ఆయన ఆరాధించుట కొరకై లేకపోతే ఆయన సన్నిధిలో ప్రార్థించుట కొరకై మనము వెళుతూ ఉంటాం. ఈ రెండు విషయాల్లో మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అన్నిటికంటే ప్రాముఖ్యం ఏంటంటే దేవుని స్తుతించడము, దేవుని ఆరాధించడం అనేది మరి మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి మరి విషయంగా మనం చూస్తూ రావాలి. ఎందుకంటే మరి దేవుడు ఆయన సమస్తమును చేసి ఉన్నాడు. 5వ వచనంలో ఏమంటాడంటే యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టాయి. అవి ఎప్పుడు పుట్టాయండి? ఆజ్ఞ ఇవ్వగా అవి పుట్టాయి. ఆ ఆజ్ఞను బట్టి అవి ఆ రీతిగా మరి
వాటి వాటి క్రమంలో అవి చేస్తూనే ఉన్నాయి. దాన్ని బట్టి మరి వాటి పనులు చేస్తుంది. అయితే ఈ లోకంలో మరి మనం ఎలాగ వచ్చామో అనేది మరి దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్టయితే ఆదికాండము 4వ అధ్యాయము, ఆదికాండము 4వ అధ్యాయము మొదటి వచనంలో ఒక మాట ఉంది చూడండి, కింది వరుసలో. సరే, చాలు. యెహోవా దయ వలన నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకొని ఉన్నాను. నేను నా తల్లిదండ్రులకు మరి వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకున్నాను అంటే, మన తల్లిదండ్రులకు మనము ఒకరముగా ఆయన ఇవ్వకపోతే మరి మనం ఈ లోకంలోనికి రాలేం. రాహేలు మరి యాకోబును ఏమని అడుగుతుందండి, లేయాకు పిల్లలు ఉన్న తర్వాత ఈమెకు పిల్లలు లేరు కదా, లేనప్పుడు రాహేలు ఏమంటుంది, నువ్వు నాకు ఇస్తావా ఇయ్యవా పిల్లలని ఆయనతో మరి గొడవ పడుతున్నట్టుగా మనం చూస్తాం. అయితే ఆయన ఏమంటాడు, అది దేవుడు ఇవ్వాలి కానీ నా దగ్గర ఏముంది అంటాడు ఆయన. అది ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. అప్పుడే కదా ఆయన దయ ఉంటేనే మనము ఈ లోకంలో, ఆయన దయ వలన ఇప్పుడు నేను ఈ లోకంలో ఉన్నాం, జన్మించాం. ఆయన మనల్ని ఇక్కడ మనము 148వ కీర్తనలో మనం చూసినట్టయితే, ఆయన ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను. మనం కూడా అంతే. మనం కూడా ఏంటిది, ఆయన ఆజ్ఞను బట్టి మనం పుట్టామండి. అంతేగాని ఇంకేం మనం ఏం చేసినా చేయకపోయినా అదంతా లేదు, కానీ ఆయన ఆజ్ఞను బట్టి మనం ఈ లోకంలో పుట్టాము. ఎంత ధన్యకరమైనటువంటి ఈ జీవితము దేవుడు మనకు అనుగ్రహించినాడు. కాబట్టి మనము ఇంత సృష్టికర్త అయినటువంటి ఈ దేవుణ్ణి, ఈ దేవుడు ఎంత గొప్పవాడంటే, ఇంకేం చేశాడు, 3వ వచనం అంటాడు, 148:3, పరమాకాశము చాలు. ఆకాశము, పరమాకాశము, మరి సూర్యచంద్ర నక్షత్రములు, తర్వాత 2లో దూతలు, అవన్నీ కూడా దేవుణ్ణి ఏం చేయాలండి, స్తుతిస్తూ రండి అని చెప్తూ ఉంటున్నాడు. 4వ వచనంలో ఏమంటాడంటే, 4వ వచనంలో ఆకాశము ఇంకేంటి, మనకు వర్షం ఎలా వస్తుందండి కదా, పైన జలములు ఉన్నాయట. అందుకనే చాలా వరకు వర్షాలు లేనప్పుడు మరి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు మన ప్రభుత్వం వారు. అంటే ఆల్రెడీ దేవుడు అక్కడ మరి వర్షం అంటే జలములను పెట్టాడు కదా, జలం పెట్టాడు. ఈ కాలంలో మనం చూస్తున్నాము, మా చిన్నతనప్పుడు అది ఎక్కువ వినలే, కానీ ఈ కాలంలో మనము వింటున్నాం ఏంటంటే, బస్ స్టాండ్లో వర్షం పడుతుంది, గిన్నెగడ్డలో వర్షం లేదు కదా. ఎక్కడుంది ఇక్కడ లేదు, ఇక్కడుంది అక్కడ లేదు, చూసారా. అలాగ మారుతుంది. అయితే ఏ ప్రాంతంలో ఎక్కడ ఇవ్వాలా అనేది కూడా అదేం చేయాలి, దేవుడే పంపించాలి, దేవుడే ఇవ్వాలి. కారణం ఏంటంటే, ఆకాశము ఎవరిదండి, ఆయనది. కాబట్టి ఆకాశంలో జలములు ఉన్నాయి కాబట్టి అవి ఆయన ఇష్టము చొప్పున వాటిని దేవుడు మనకు అనుగ్రహించేటువంటి వాడు. ఆ తర్వాత కీర్తనలు 102, కీర్తనలు 102 19వ వచనం చూడండి.
చాలు. ఇక్కడ ఏమంటున్నాడు మరి ఆ, దేవునికి ఆరాధించుట కొరకై ఆయన యొక్క ఉన్నతమైనటువంటి స్థలంలో చూడండి, మన సియోనులో యెహోవా నామ ఘనత ఉంటుంది. మరి యెరూషలేములో ఆయన స్తోత్రమును ప్రకటించినట్లు ఇక్కడ మనుషులు ఏమైపోయారు? చెరసాలలో ఉన్నటువంటి వారి మూలుగును, చెరసాలలో ఉన్నటువంటి వారి మూలుగు. చెరసాలగా అని అంటే ఏంటంటే ఈ పాపపు బంధకాలలో మనకు అదొక చెర. పాప బంధకాల్లో ఉన్నటువంటి మనల్ని, చెరలో ఉన్నటువంటి మనల్ని, తర్వాత ఇంకోటి ఏమన్నా 20 వచనం, యూనిటకును చావునకు, చాలు, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకు. ఈ లోకంలో మనుషులందరూ ఏమై ఉన్నారనేది మనము చూడగలుగుతాం. పాపం బట్టి ఏమొచ్చిందండి? పాపం బట్టి మరణం వచ్చింది. అంటే ఏంటి? పాపం బట్టి మరణించి ఉన్నాం మనము. అయితే మనకు బాగా తెలిసిన వాక్య భాగము ఎఫెసీ 2:1 ఏమంటాడు? అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించినాడు. ఈ చచ్చిన వారు దేవునికి స్తోత్రగానం చేయలేరు, చచ్చిన స్థితిలో ఉన్నారు. కాబట్టి వారికి ఏం కావాలండి? బ్రతుకు కావాలి. వారికి ఇప్పుడు చాలా వీక్ అయిపోయి, బలహీనమైపోయి, మరి ఎంతో చేతగాని స్థితిలో ఉన్నప్పుడు హాస్పిటల్కు పరిగెత్తుకుని తీసుకుని వెళ్తారు. స్ట్రక్చర్ మీద పెట్టి వాళ్ళకి ఏమి ఇస్తారండి? అదేంటి, గ్లూకోజ్ పెడతారు కదా. ఎందుకు? కొంచెం ప్రాణం అట్లా కాపాడడానికి కొరకై, వారికి కావాల్సిన శక్తిని ఇవ్వడానికి కొరకై వారు అలా పెట్టినప్పుడు లోకరీతిగా వారు ఆ రీతిగా బ్రతుకుతూ ఉంటారు. కానీ ఈ లోకంలో చచ్చినటువంటి స్థితిలో చెరసాలలో ఉన్నటువంటి మనల్ని రక్షించుట కొరకై దేవుడు 21వ వచనం, అదే 102:21. చాలు. ఆయన ఎక్కడి నుండి తొంగి చూస్తే నీవు నేను కనిపించామండి? ఆయన పరిశుద్ధాలయం నుండి వంగి చూచెను. ఆయన పరిశుద్ధాలయం నుండి మరి వంగి చూచి ఉంటున్నాడు. అప్పుడు నీవు నేను ఆయనకి ఎలా కనపడ్డామంటే చెరసాలలో ఉన్నాము, అనగా సాతాను బంధకాలలో ఉన్నాము. ఆ తర్వాత చావు స్థితిలో, చావునకు విధింపబడిన వారిని, చావునకు విధింపబడిన వారం. నిన్నటి దినం పేపర్లో వచ్చింది, ఒమాన్ దేశంలో కేరళ నర్స్, ఆమె ఒకరోజు ఒక ఆయనను చంపినట్టుగా రుజువైంది. రుజువైనప్పుడు ఆమెకు ఉరిశిక్ష పడింది. 16వ తారీఖు ఈ నెలలో అన్నట్టు పడింది. అయితే అందరూ ప్రయత్నం చేసి అందరు చేశారు. ఆమెకు విడుదల ఎప్పుడు అవుతుందంటే 8 కోట్లు కడితే ఆమెకు ప్రాణభిక్ష దొరుకుతుందని పెట్టారు. 8 కోట్లు కట్టాలి. అంటే మన ప్రాణం విలువ ఎంత ఉందండి? చెప్పలేము, లెక్కలేదు. చావునకు సిద్ధంగా ఉన్న ఆమెను 8 కోట్లు కడితే ఆ ఉరి నుండి తప్పించబడుతుంది. ఇదంతా కూడా ఎవరు చూశారు? భారత ప్రభుత్వం వారు, వారి బంధువులు ఇవన్నీ కూడా చూసి ఆమెకు మరి ఏం చేస్తారు అదంతా చదవలేదు, వినలేదు, జస్ట్ హెడ్డింగ్ చూశాను. అలా చూసినప్పుడు ఆమెకు ఆ రీతి స్థితిలో ఉంది. అయితే దేవుడు మనల్ని చూసినప్పుడు, దేవుడు మనల్ని ఇప్పుడు చూడండి, ఒమాన్లో జరిగినటువంటి పరిస్థితిని వీరు భారతదేశం వారు ఎలా చూశారు? మరి వారి వార్తలు వినడం ద్వారా, యూట్యూబ్ ద్వారా ఆ రీతిగా చూస్తూ వచ్చారు.
మరి మనము చావు బ్రతుకులో ఉన్నాం. చావునకు సిద్ధపడి చావు స్థితిలో ఉన్నటువంటి మనల్ని రక్షించుట కొరకై ఆయన ఎక్కడి నుండి చూశాడు? ఆయన ఆకాశం నుండి, పరిశుద్ధాలయము నుండి. ఆయనకు ఆకాశం అంతా కూడా పరిశుద్ధమైనదే. అది ఆయన ఆయన స్థలము మనకు తెలుసు కదా. అక్కడ ఒక మాట యెషయా గ్రంథం 57లో ఉంటుంది. మీకు అందరికీ పరిచయమైన వాక్య భాగమే. యెషయా గ్రంథము చదవండి. ఎంత అది? చాలు చాలు. ఆయన ఆయన ఎక్కడ ఉండండి? మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయినటువంటి వాడు ఇలాగు సెలవిస్తుంటున్నాడు. ఆయనకు స్థలం ఏంటంటే, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించు వాడను, ఆయనను వినయం గల వారి ప్రాణం. అంటే ఏంటి? నేను అక్కడ నివసించేటువంటి వాడను. నా యొక్క స్థలం ఏంటిది? పరిశుద్ధమైనటువంటి స్థలంలో నుండి, అనగా ఆయన 102లో 21వ వచనంలో ఆయన ఉన్నతమైనటువంటి పరిశుద్ధ స్థలంలో నుండి వంగి చూడగా. అంటే చూడండి, ఆయన ఎంత గొప్పవాడు కదా. ఆయన మనకు కొన్ని డబ్బులు ఎక్కువై కొంచెం ఒక స్టేజ్కి మనం ఎదిగితే మనం కిందోళ్ళని చూడం. మనకు వాళ్ళు కనబడరు. వాళ్ళుగా ఈవెన్ బంధువులు కూడా కనబడరు కదా అండి. వాళ్ళకంతా. మాకు ఒక ఆయన ఉండే ఇక్కడ. ఆయన మంచి ఉద్యోగంలో ఉండేవాడు కాబట్టి ఆయన ఏం చేసేవాడంటే, ఆయన ఇంటికి ఒక రోడ్డు వస్తుంది, ఆ తర్వాత మెయిన్ రోడ్ ఎక్కుతాం. అంటే ఏంటంటే ఈ గల్లీలో ఉన్న, అంటే ఈ స్ట్రీట్స్లో ఉన్న వాళ్ళను కలవడానికి ఆయనకు ఇష్టం లేదన్నట్టు. అందుకనే ఆయన జాబ్ రీతిగా ఉన్నప్పుడు ఏం చేసేవాడంటే, కరెక్ట్గా వాళ్ళ ఇంటి రోడ్డు, ఆ తర్వాత మెయిన్ రోడ్ ఎక్కి వెళ్ళిపోయేవాడు. ఇక వీళ్ళు తక్కువ వాళ్ళు, వాళ్ళు చదువులేని వాళ్ళు, వాళ్ళు పేదవాళ్ళు, వాళ్ళని ఎందుకు వెళ్ళాలా అన్న అటువంటి భావం తనలో ఉంటూ వచ్చింది. ఒక్కొక్కసారి మనకు ఆ స్టేజ్ వస్తుంది. అయితే దేవుడు ఎంత గొప్పవాడండి. ఆయన ఎవరైనా నీకు తిప్పి కొడితే గవర్నమెంట్ వారు ఏదో జాబ్ ఇస్తే నీకు లక్షలు రావచ్చు. కానీ ఆయన నీకు ప్రాణమును, ఆకాశమును, నీరును, సముద్రమును, ఆ తర్వాత సమస్తమును అనుగ్రహించినటువంటి ఆ గొప్ప దేవుడు ఆయన మనకున్నాడు. అర్థమైందా అండి? నేనేమంటానంటే, ఇప్పుడు ఆ బ్రదర్ అలా పోయింది కదా. నేనేమంటానంటే, నా ఉద్దేశం ఏంటంటే, యేసుప్రభుని నమ్మిన తర్వాత, యేసుప్రభులోనికి మనం వచ్చిన తర్వాత, అనగా మనల్ని చావు బ్రతుకుల్లో నుండి ఆయన జీవం కలిగిన వానిగా చేశాడు. మీ అపరాధముల చేత చచ్చిన వారినైనా మనల్ని ఏం చేశాడండి? ఎవరి చేత? క్రీస్తులో మనల్ని ఏం చేశాడు? బ్రతికించాడు. మనం బ్రతికేమండి. నేను బ్రతికాను కాబట్టి నేనేమంటానంటే, నా స్ట్రీట్, నా చదువు లేని వారు, నా పేదవారు, వారే నాకు ఇష్టము అంటాను నేను. అక్కడ ఉండి చెడిపోతారా చాలా మందిలో వచ్చేది ఏంటి తెలుసా? ఈ స్ట్రీట్లో ఉంటే వీడు బాగుపడడం అంటారు. ఎవరు చూడు, ఏ స్ట్రీట్లో పోండి, ఎక్కడో అక్కడ ఖచ్చితంగా అంటారు. మన బుద్ధి బాగుంటే, ఇంకోటి ఏదో ఉందండి, నోరు బాగుంటే, అంతేనా? నోరు బాగుంటే ఊరంతా బాగుంటుంది. అయితే యేసుప్రభులో మనల్ని బ్రతికించినప్పుడు మనం ఎలా చూడాలంటే, వాడు లోకంలో దరిద్రుడిగా ఉన్నా కూడా నేను ఎలా చూడాలట? యేసుక్రీస్తు జీవాన్ని కలిగి ఉన్నాం కాబట్టి ఆయనను అలాంటి ప్రేమతో మనము చూడాలి. ఈ కాలంలో నీ సువార్త అదే. ఇప్పుడు కరపత్రాలు ఇచ్చేది లేదు, ఎక్కడో చెప్తున్నా వింటలేరు. మొన్నటి అన్న కూడా చెప్తా ఏమనంటే, నీ సాక్ష్యమే, నీ బ్రతికిన స్థితే వారికి కనిపించాలి. నీ ఇల్లు బాగాలేదు, నీ స్ట్రీట్ బాగాలేదు అనడానికి నువ్వు బాగలేవు కాబట్టి అంటావు.
నేను అస్సలు అన్నాను. నేనైతే నా స్ట్రీట్ చిన్నప్పటి నుండి పెరిగింది గిన్నెగడ్డలోనే, చిన్నప్పటి నుండి ఆటలు పాటలు అన్నీ కూడా. కానీ నా వాళ్ళని నేను అస్సలే ఏమన్నాను. కారణం ఏంటంటే అది మనం ప్రేమించి మనం ఎక్కువగా. ఇంకోటి ఏంటి చెప్పాలండి, నా నా నేనేం చేస్తానంటే పేదవాళ్ళ బర్త్డే అంటే ఏడున్నా ఊరికి వెళ్ళిపోతా. వాళ్ళంత ఆశకు వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని మనము తక్కువ అంచనా వేయొద్దు కదా. వాళ్ళని కలవడము, ఎందుకంటే దేవుని బిడ్డలం మనము, దేవుని బిడ్డలం. దేన్ని బట్టి కూడా మనము ఏం కాకూడదు, మరి అతిశయపడడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన వంగి చూచినప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావట, నువ్వు ఏ స్థితిలో ఉన్నావండి, చనిపోయినటువంటి స్థితిలో ఉన్నావు. నువ్వు చెరసాలలో, సాతాను యొక్క చెరసాలలో ఉన్నావు. నువ్వు చావునకు విధింపబడిన వారిగా ఉన్నావు. ఈ రెండు దగ్గరికి వెళ్ళి మనల్ని ఎవరు కూడా విడిపించరు. దేవుడే ఆయన వంగి చూచినాడు. ఆయన వంగి చూచినప్పుడు నేను ఆ స్థితిలో కనబడ్డాము కాబట్టి ఆయన ఏం చేశాడు, మనల్ని బ్రతికించినాడు. ఇప్పుడు క్రీస్తులో మనల్ని బ్రతికించాడు. క్రీస్తులో మనం బ్రతికింపబడ్డ వారం. ఈ బ్రతికిన తర్వాత దేవుడు మనల్ని మరి ఎలా చేశాడు, ఏమిగా మనల్ని చేశాడంటే, ఆయన మరి ఇశ్రాయేలు ప్రజలతో నడిపించినటువంటి ఆ యొక్క మరి వారికి ఇచ్చినటువంటి దేవునికి ఇష్టమైనటువంటి నామాలు, ఆయన పేర్లు ఏంటియో అవి మనకు అనుగ్రహించినాడు. చూడండి, మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. చాలు. ఆయన ఇప్పుడు చావు చీకటి రెండు ఒకటే కదండి. చచ్చిపోయిన వాళ్ళు చీకట్లో ఉన్నారు. ఒక ఆయనే గుడ్డి, ఆయనే ఆ చీకటిలోనే నల్ల పిల్లిని వెతికిండట. ఆ చీకటిలో ఉండి చీకటి ఆయనే నల్ల పిల్లిని వెతికినట్టుగా ఉంటుంది. చూసారా అండి? అంటే మనము ఏ రకంగా చెప్పినా కూడా మనం ఈ లోకంలో ఎలాంటి వారమండి, చీకటిలో ఉన్నాం. ఆయన చూచినప్పుడు మనం ఎలా ఉన్నాము, చనిపోయినటువంటి స్థితి. ఆయన చూచినప్పుడు మనం ఎలా ఉన్నాము, చెరసాలలో ఉన్నాము. వినరా? అయితే ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మిమ్మును పిలిచినాడు. ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు. అర్థమైందా అండి? ఈ వెలుగు ఎలాంటిదంటే నన్ను ఆశ్చర్యపరిచేటువంటి వెలుగు. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, పరలోకంలో లైట్ వేస్తారా, తీస్తారా? అక్కడ ఎప్పటికి కూడా ఎలాంటిది వెలుగు. అక్కడ డోర్లు వేయడం తీయడం ఉంటుందా? ఉండదు. అంతటి గొప్ప వెలుగు. మోషే అంటాడు, నాతో ఎన్ని ఆజ్ఞలు ఇచ్చావు, ఇవన్నీ మాట్లాడావు, ఓకే సరిపోయింది. అప్పుడు మోషే ఏమంటాడు, అయ్యా నేను నిన్ను చూడాలి అని అంటాడు. నేను నిన్ను చూడాలన్న ఆశ ఉంది నాకు అంటాడు. అంటే అప్పుడు దేవుడు ఏమంటాడంటే, నువ్వు నన్ను చూస్తావా, నన్ను చూసి నువ్వు ఉండగలుగుతావా? అయితే చూడు, కానీ బండ సందులోకి వెళ్ళి నేను కనబడతాను. ఎందుకంటే అంత ఆ ప్రకాశమానమైనటువంటి ఆ వెలుగులో నీవు నన్ను చూడలేవు కదా అండి. అంటే అంతటి ఆ గొప్ప వెలుగులోనికి దేవుడు మనల్ని నడిపించాడు. ఆయన మన గొప్ప వెలుగునిచ్చాడు. ఆయన గొప్ప వెలుగును ఇచ్చినాడు. ఆ తర్వాత వాని యొక్క ఎందుకు ఇచ్చాడు ఈ యొక్క మన వెలుగు అంటే, వాని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము. మనము ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము. అర్థమైందా అండి? మనం ఏం చేయాలట? ఆయన యొక్క గుణాతిశయములు. నువ్వు ఎలా మారావు, నీ జీవితం ఎట్లా మార్చగలిగినావు అంటే, నన్ను ప్రభువే మార్చాడు.
ఆయన మార్పు చేసేటువంటి ఆ గుణం ఉంది ఆయనకు. పోయిన వారం కదా మనం చెప్పుకున్నాం కదా, పుక్కిటి వేళ్ళతో ఉన్నటువంటి దేన్ని, సర్కార్ తుమ్మను ఎక్కడికి వెళ్ళి తీసేయాలి, మళ్ళీ రాకుండా ఉండాలంటే ఎక్కడికి వెళ్ళి తీసేయాలి, వేళ్ళతో సహా తీసివేయాలని మనము విన్నాం చూడండి. అలా పాపంలో ఉన్న నన్ను ఆయనకు గుణం ఎలాంటిదంటే, కొంచెం పెట్టుకుందామని మనలాంటి గుణం కాదు, కొంచెం కొంచెం అలాగా ఆయన సంపూర్ణంగా తీసేటువంటి వాడు. మనం 1 యోహానులో 1వ అధ్యాయం 9వ వచనం మనం చదువుకుంటాం కదా, ఆయన ఎంత దుర్నీతి నుండి మనల్ని తొలగించాడు, సమస్త దుర్నీతి నుండి, అది ఆ మాట, సమస్తమైనటువంటి దుర్నీతి నుండి మనల్ని ఏం చేశాడండి, పవిత్రునిగా చేశాడు. ఆయన ఉండే స్థలము, ఆయన ఎలాంటి వాడు అనేది చూసాం కదా మనము. ఆయన పరిశుద్ధమైనటువంటి వాడు, పరిశుద్ధ స్థలంలో నివసించేటువంటి వాడు. నేను ఎలా ఉండాలో నా బిడ్డలు అలాగా ఉండాలని చెప్పేసి ఆయన మనకు వెలుగునిచ్చాడు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయంలో, యోహాను సువార్త 1వ అధ్యాయం చూడండి, ఆ మాట చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనం ఏమంటున్నాడు, చూసారా, ఆయనలో ఏముందండి, జీవం ఉంది. ఆయనలో జీవం ఉంది. ఆ జీవం ఏమైందంటే మనుషులకు వెలుగై ఉంటుంది అన్నట్టు, వెలుగ్గా ఇచ్చాడు ఆ జీవము. ఆ తర్వాత 5వ వచనము, అంటే ఈ ప్రజలు వేరు, గ్రహింపనటువంటి వారు, కానీ మనము ఆయన వెలుగును గ్రహించి ఆయన దగ్గరికి వచ్చినటువంటి వారము. 7వ వచనం, చాలు, ఆ వెలుగును అతని మూలముగా జీవించుటకు. మనం ఎవరి మూలముగా జీవిస్తామండి, ఆయనలో, ఎందుకంటే ఆయనలో జీవం ఉంది, ఆయనలో వెలుగుంది. కాబట్టి ఆయన ద్వారా మనము ఏం చేస్తాము, ఈ లోకంలో జీవించేటువంటి వారము. అంత గొప్ప జీవం కలిగినటువంటి వాడు ఆయనకు వెలుగు ఎలాంటిదంటే 9వ వచనం, చాలు, ఇక్కడ ఏమన్నాడు, నిజమైనటువంటి వెలుగు. ఆయన వెలుగు ఏంటండి, నిజమైనటువంటి వెలుగు. ఏదో మామూలు ఆరిపోయి అట్లా ఉండేది అటువంటిది కాదు. ఆయన యొక్క వెలుగు నిజమైనది. ఏంటంటే ఎవరైతే హృదయపూర్వకంగా క్రీస్తుని నిజముగా ఎవరైతే విశ్వసిస్తారో వారు మరలా చీకటిలోనికి వెళ్ళరు. అర్థమైందా అండి? చీకటిలోనికి వెళ్ళేవారు ఎవరట, ఇక్కడుండి అక్కడికి పోయేవాళ్ళు ఎవరంటే వారిలో నిజమైన వెలుగు రాలే. ఉత్తుత్త నమ్మకం, క్రిస్మస్ నమ్మకాలు, మూఢనమ్మకాలతో క్రైస్తవత్వంలోనికి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఏమైపోతారు, మళ్ళీ వారు చీకట్లో, వారి పనులన్నీ చీకటి పనులే. వారి పనులన్నీ ఎలాంటి అండి, చీకటి పనులే. అయితే దేవుని యొక్క వెలుగు ఎలాంటిదండి, నిజమైనటువంటి వెలుగు. నిజమైన వెలుగు, నువ్వు నిజమైన వెలుగు నువ్వు కలిగి ఉండడానికి కొరకే ఆయన నిన్ను రక్షించినాడు. నిజంగా నీవు మరి చెరసాలలో చచ్చిన స్థితిలో ఉన్న నీవు, ఆయన నిన్ను ఏం చేస్తున్నాడు, ఆయన నిజమైనటువంటి వెలుగు నీకు ఇచ్చి ఆయన నిన్ను రక్షించుకున్నాడు. తర్వాత ఏమైనా చూడండి, అదే 1 పేతురులో. కాబట్టి మనము ఆయన గుణాతిశయంలో మనం ఏం చేయాలట, ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, ఏర్పరచబడినటువంటి వంశం ఉంది ఈ లోకంలో. అర్థమైందా అండి? ఏర్పరచబడినటువంటి వంశం, ఆ యొక్క వంశములో నిన్ను చేశాడు. తర్వాత రాజులైన యాజక సమూహము, అంత గొప్ప సమూహంలో పరిశుద్ధమైనటువంటి జనం, పరిశుద్ధమైనటువంటి జనము, పరిశుద్ధమైనటువంటి వారు. అర్థమైందా? వాళ్ళు ప్రత్యేకంగా అంటే ఇప్పుడు దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన మనల్ని
పరిశుద్ధతలోనికి తీసుకొని వచ్చాడు. ఆయన పరిశుద్ధతలోనికి మీరు రండి రండి అని ఊరికి చెప్పాడా? లేదు. ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని కలవరి శిలువలో ఆయన దారపోసాడు. ఆయన నీ కొరకై నా కొరకై మరి స్వరూపమును సొగసును కోల్పోయినాడు. అరికాలం మొదలుకొని నడినెత్తి వరకు ఆయన చూడడానికి ఏమాత్రం కూడా చూడనొల్లని వాడుగా చేయబడ్డాడు. కారణం ఏంటంటే నీకు నాకు ఆ సౌందర్యాన్ని ఇవ్వడానికి కొరకే. అర్థమైందా అండి? కాబట్టి నన్ను ఏం చేశాడు? పరిశుద్ధ జనము. పరలోకానికి వెళ్ళే జనం ఎవరు తెలుసా అండి? పరిశుద్ధ జనమే. పరలోకానికి వెళ్ళేది పరిశుద్ధ జనమే. చాలాసార్లు ఇప్పుడు నిన్న కూడా ప్రత్యేకమైన వేడుకలు అటు ఇటు వెళ్ళాం, అవన్నీ వింటూ వస్తాం. వినడం మట్టుకే కానీ వాళ్ళ జీవితంలో ఒక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని జీవించడం అనేది లేదు. ఈ దినాలలో బాగా చెప్పాడు, మంచిగా చెప్పాడు, టైం ఇట్లా అవన్నీ అవే ఉన్నాయి. అర్థమైందా అండి? అంతే ఉంది. కానీ నేర్చుకోవడం అనేది ప్రజలకు ఏమైపోయింది? కరువు అయిపోయింది. నేర్చుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. ఉదాహరణ చెప్పాలంటే ఎన్నో ఉన్నాయిలేండి, చాలా విషయాలు చెప్పారు, అవన్నీ మనకు సమయం దొరకదు. కాబట్టి పరిశుద్ధ జనం ఎలాంటిదంటే అన్నిట్లో క్రమమైనటువంటి రీతిగా ఉండేటువంటి జనము, పరిశుద్ధ జనము. తర్వాత దేవుని సొత్తైన ప్రజలండి. మనం ఎవరి సొత్తట? దేవుని సొత్తైనటువంటి ప్రజలం మనం మామూలు కాదు. మామూలే మనము కానే కాదు. మనం దేవుని సొత్తు. మనల్ని ఆయన సొత్తుగా ఎలా చేసుకున్నాడు చెప్పండి? మనల్ని ఆయన సొత్తుగా చేసుకోవడానికి ఏం చేశాడంటే తన విలువైనటువంటి రక్తం చేత, ఆయన విలువైనటువంటి రక్తం, అది మన కొరకు దారపోసి విలువైనటువంటి రక్తం చేత మీరు నేను ఏం చేయబడ్డమాట? కొనబడ్డామంటారు అక్కడ. మనం విలువైనటువంటి రక్తం చేత ఏం చేయబడ్డామండి? కొనబడినటువంటి వారము. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము చూడండి, 19వ వచనం చదవండి. 20. చాలు. మన దేహము ఎవరిచ్చారండి? దేవుడే మన దేహం. ఈ దేహంతో మనం ఏం చేయాలంట? ఈ దేహంతో మనం దేవుని ఏం చేయాలండి? మహిమపరచాలి. నీకున్న దేహాన్ని బట్టి నువ్వు స్తుతించాలి. నీకున్న అవయవములను బట్టి మంచి స్థితిలో నీకు ఉంచాడు. ఏది కూడా తక్కువ లేకుండా నీకు మంచిగా ఇచ్చాడు. దాన్ని బట్టి నువ్వు ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. అయితే హృదయం మాత్రము మరి చెరసాలలో చచ్చిన స్థితి ఉంది కాబట్టి దాన్ని కూడా వంగి చూచాడు దేవుడు. చూసి అందుకే ఏం చేశాడు? నేను హృదయంలో ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి చెరసాల చావు స్థితి నుండి ఆయన ఏం చేశాడు? నన్ను విడిపించినాడు. ఈ హృదయము ఎక్కడ ఉంటుందండి? ఈ హృదయం ఎక్కడ ఉంటుంది? మనిషి అంటే ఏంటి? శరీరంలో ఉంటుంది అన్నట్టు కదా ఈ హృదయం, కదా అండి? అందుకనే ఏమంటున్నాడంటే దేవుడు, నేను విలువబెట్టి నిన్ను కొన్నాను కాబట్టి నీ దేహంతో నీవు మహిమపరచాలి ఆయన. అంటే ఈ హృదయంలో దేవునికి వాక్యం ఉన్నప్పుడు అది నింపబడుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దేహం అంతా కూడా ఎలా నడిపిస్తుంది? ఆ హృదయంలో ఉన్న పరిశుద్ధతను బట్టి నడిపిస్తుంది నీ దేవుడు. అది అన్నట్టు దేవునికి వాక్యం చెప్తున్నప్పుడు మనము కొంతమంది రాసే అలవాటు ఉంటుంది కదా, పెన్ను పేపర్తో రాసే అలవాటు ఉంటుంది. ఆ తర్వాత కొంతమందికి మరి ఆ హృదయంలో అంటే చదువు రాని వాళ్ళు హృదయంలో కొన్ని మాటలు బాగా పట్టేస్తారు. చదువు వచ్చిన వాళ్ళు ఇక్కడ రాసిన కదా తర్వాత చూసుకుంటారులే అంటారు. ఏది కరెక్ట్? ఏది బాగా పనిచేస్తుందండి? హృదయంలో ఉంటే అది రాసింది అక్కడే ఉంటుంది. అర్థమైందా? నేను పవిత్రతలో నడిపేది నీ హృదయంలో ఆ వాక్యము
ఆ వాక్యం నీ హృదయంలో ఉంటే నేనేం చేస్తుంది అది? పవిత్రతలోనికి నడిపిస్తుంది. కాబట్టి మనల్ని దేవుడు ఇంత గొప్ప ఆధిక్యతలో మనల్ని నడిపించాడు. కాబట్టి మనము అన్ని విషయాల్లో దేవునికి మనము ఏం చేయాలా? మహిమపరుస్తూ రావాలి. మన చెరసాలలో నుండి, అలాగే చావు స్థితిలో నుండి, చీకట్లో నుండి, అన్నిట్లో నుండి దేవుడు మనల్ని విమోచించి విడుదల చేశాడు. కాబట్టి మనము ఆ దేవుణ్ణి మహిమపరచుట కొరకై మనకి సమయాన్ని ఇచ్చి, మరి దేవుడు తన ఆరాధన దినము ప్రభు దినంలోనికి మనం నడిపించినాడు. కాబట్టి ఇంటి వాక్య తలంపులతో మన ప్రభుని మనము ఆరాధించుకుందాం. మరి ఒక పాట పాడుకొని ప్రభుని మనం ఆరాధించుకుందాం. రండి పాడడానికి.